తాతయ్య తాతయ్య ఈరోజు మాకు కథ చెప్పవా? రోజు కథలంటే ఎలా బంగారం? రేపు చెప్తానులే, ఈరోజుకు పడుకోండి. అయ్యో లేదు తాతయ్య, మాకు ఇప్పుడే చెప్పు. నీ దగ్గర కొత్త కథలు లేకపోతే ఏమి? మా అమ్మ అంటూ ఉంటుంది, తాతయ్య అమ్మమ్మ ప్రేమ కథ చాలా బాగుంటుంది అని. ఈరోజు మాకు ఆ కథ చెప్పు తాతయ్య, ప్లీజ్ తాతయ్య. మీరు నన్ను మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. సరే చెప్తాను. అనగనగా ఒక పెద్ద బంగ్లా, అందులో ఒక చిన్న పనివాడు. ఆ పనివాడే మీ తాత అంటే నేను. అదే బంగ్లాలో ఒక చిన్న అమ్మాయి నాతోనే ఆడుతూ ఉండేది. ఎప్పుడు చూసినా నా దగ్గర ఉండేది. తనే మీ అమ్మమ్మ, అంటే మా యజమాని గారి కూతురు. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం. కానీ యజమాని కూతురు కదా, అందుకే నన్ను ఆమెకు దూరంగా ఉంచేవారు. కానీ తను మాత్రం ఎప్పుడు నా కోసమే మాట్లాడేది, నాతోనే ఆడుకునేది. వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటే కోపగించి మరీ నా దగ్గరికి వచ్చి ఆడుకునేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది తనతో. అమ్మాయి గారు 10వ తరగతి పూర్తి చేశాక పై చదువులకి పట్టణం వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు నాకు దూరంగా. ఆమె నాకు దూరంగా వెళ్ళినా కానీ తనపై ప్రేమ మాత్రం తగ్గలేదు. నేను అమ్మాయి గారి కోసం ఎదురు చూస్తూ అలా 10 సంవత్సరాలు గడిపేశాను. 10 సంవత్సరాల తర్వాత అమ్మాయి గారు ఊరికి వచ్చారు. కానీ చాలా మారిపోయారు. నన్ను అంతగా పట్టించుకోలేదు. అప్పుడు అనుకున్నా, నాకు ప్రేమ ఉన్నంత మాత్రాన అమ్మాయి గారికి ఉండాలని లేదు కదా. పైగా పట్టణంలో చదువుకొని వచ్చింది, నేను పల్లెటూరు వాడిని. మహా అయితే 10 వరకు చదువుకున్నా అంతే. అందుకే తనకి దూరంగా ఉందామని అనుకున్నా. కొన్ని రోజులు ఇంట్లో పని చేయడానికి వెళ్ళినా తనకి దూరంగా ఉండేవాడిని. తనని చూస్తూ మురిసిపోయేవాడిని, అంతేకాని వెళ్ళి మాట్లాడేవాడిని కాదు. ఇంకా తనే నాతో ఒక 3-4 సార్లు మాట్లాడింది కొన్ని పనులు చేయమని. నేను అనుకున్నా కేవలం పనుల కోసం తనకు గుర్తుకొస్తున్నా అని. చాలా బాధపడ్డా. ఒకరోజు నా పని పూర్తి అయిపోయింది, ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నా కానీ ఈలోపు వర్షం చాలా గట్టిగా కురుస్తుంది. బాగా గాలి తుఫాను. అయ్యగారు నన్ను వర్షం తగ్గాక వెళ్దువులే అన్నారు. సరే అని అక్కడే ఉండిపోయా. ఆ రోజు అమ్మాయి గారు వరండాలో కూర్చుని వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కుర్చీలో కూర్చుని పాటలు వింటున్నారు. నేను గోడ చోటు నుంచి ఆమెను చూస్తూ ఉన్నా. తను ఒక్కసారిగా నా వైపు చూసి నవ్వింది. నన్ను తన దగ్గరికి రమ్మన్నది. నేను చాలా భయపడ్డాను. నన్ను పక్కన కూర్చోబెట్టి, నేను మీకు కొన్ని చెప్పాలిరా అన్నారు. నేను చెప్పండి అమ్మాయి గారు అని అన్నా. ఆమె వెంటనే అమ్మాయి గారు కాదు అమృత అని పిలువు అని అన్నారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కదా, ఆశ్చర్యపోయా. నేను అమృత అని ఒకటి అడుగుదామనుకున్నా. ఈలోపు ఆకాశంలో గట్టిగా ఉరుములు మెరుపులు, గాలి బాగా ఎక్కువైంది. వర్షం బాగా పెరిగిపోయింది. వీధుల్లోకి నీరు కూడా వచ్చేసింది. మొదట అనుకున్నాం కాసేపటికి అన్నీ సరి అయిపోతుందిలే అని. కానీ 1 గంట గడిచేసరికి అది మరీ ఎక్కువైంది. క్రింద హాలులోకి మరియు గదుల్లోకి కూడా నీరు వచ్చేసింది. వెంటనే అందరం బంగ్లాపైకి వచ్చేసాం. చాలాసేపు అక్కడే ఉన్నాం. కాసేపటికి రాత్రి అయింది, చీకటి పడింది. కరెంటు కూడా లేదు. తుఫాను గాలుల వల్ల వీధులలో వైర్లన్నీ తెగిపోయాయి. అంతా చీకటి. వర్షం ఇంకా పెరిగిపోతూనే ఉంది. చుట్టూ చూస్తే చాలా ఇల్లులు మునిగిపోయాయి. బంగ్లా పెద్దదిగా ఉండడం వల్ల మేము పై అంతస్తు వరకు వచ్చేసాం. కింద బంగ్లా అంతా మునిగిపోయింది. లోపల అన్ని గదుల్లోకి వర్షం నీరు వచ్చేసింది. ఆ వర్షం చూసి నాకు చాలా భయం వేసింది. ఊరు లోపలికి మొత్తానికి నీరు వచ్చేసింది. ఖచ్చితంగా ఆనకట్ట కూడా తెగిపోయి ఉంటుందని నాకు అర్థమైంది. వెంటనే అయ్యగారి దగ్గరికి వెళ్ళి, నేను అయ్యగారి కిందకి వెళ్ళి ఏమన్నా చెక్క పలకలు ఏమన్నా వాటర్లో తేలితే అవి తీసుకుని వస్తాను ఉండండి అని చెప్పేసి వెళ్ళా. కిందకి వెళ్ళి చూస్తే మొత్తం నీటితో నిండిపోయింది. నేను చిన్నప్పటి నుంచి పనిచేస్తున్న ఇల్లు కాబట్టి నాకు ఎక్కడెక్కడ ఉంటాయి అన్నీ తెలుసు. వెంటనే నీటిలోకి దిగి ఈత కొట్టుకుంటూ ఇంటిలో తేలాడుతున్న చెక్క ముక్కలన్నింటినీ తీసుకుని పైకి వచ్చేసాను. అయ్యగారు, అమ్మగారు, అమృత అందరితో ఒకటే అన్న, ఒకవేళ వాటర్ పై వరకు వచ్చేస్తే ఈ చెక్కలు మాత్రం గట్టిగా పట్టుకోండి. ఈ చెక్కలతో పాటు నేను తాడులు కూడా తీసుకుని వచ్చాను. వాటర్ పై దాకా వచ్చేస్తుంది అనుకుంటే ఈ చెక్కలు మీకు కట్టుకుని అలాగే ఉండండి. ఒకవేళ వాటర్ మొత్తం వచ్చేసి మీరు మునిగిపోయినా ఈ చెక్కలు మిమ్మల్ని పైకి తేలాడుతాయి. మీకు ఏది దొరికితే అది పట్టుకుని గట్టిగా ఉండండి వర్షం తగ్గే వరకు అని చెప్పాను. కాసేపటికి వర్షం ఇంకా పెరుగుతూనే ఉంది. తుఫాను మరీ ఎక్కువగా పెరిగిపోతుంది. మేమందరం తడిచిపోయాం. అమ్మాయి గారు వర్షంలో చాలా వణికేస్తున్నారు. ఏం చేయలేని పరిస్థితి. ఇది ఎలా ఉండగా పక్కన ఉన్న చెట్టు కూలి బంగ్లా మీద పడిపోయింది. ఇదిలా ఉండగా కాసేపటికి వర్షం నీరు పైకి రావడం మొదలైంది. నేను అనుకున్నట్టుగానే వర్షం నీరు పైకి వచ్చేస్తుంది. నేను అందరికీ చెప్పినట్టు ఆ చెక్కలు ఒక్కొక్కరు పట్టుకుని సిద్ధమయ్యారు. కానీ నేను అనుకున్నట్టుగా ఏది జరగలేదు. నేను ఊర్లో ఆనకట్ట తెగిపోయిందని అనుకున్నా కానీ అప్పటికి ఆనకట్ట తగ్గలేదు. వర్షం నీరు ఎప్పుడైతే బంగ్లా మీదకి రావడం మొదలైందో అప్పుడు ఆనకట్ట తెగింది. ఒక్కసారిగా ఆనకట్టలో ఉన్న నీరు కూడా ఊరు మీదకి వచ్చేసింది. చాలా వేగంగా నీరు అంతా వచ్చి బంగ్లాను తాకుంది. ఒక్కసారిగా బంగ్లా మీద ఉన్న అందరం కూడా
కింద వర్షపు నీరులో పడిపోయాం. అది చాలా గట్టిగా లాగేస్తుంది. అందరూ చెక్కలు గట్టిగా ఉండడం వల్ల పైన ఎవరు మునిగిపోకుండా దాని మీద తేలుతూ వెళ్ళిపోయాం. ఒక్కొక్కరు దొరికిందల్లా పట్టుకుని కూర్చున్నాం. అమృత మాత్రం బంగ్లా మీద పడిపోయిన చెట్టును పట్టుకుని ఉండిపోయారు. నేను ఆమెకు దూరంగా ఉండిపోయా. అయ్యగారి పక్కనే ఉన్నాను నేను. అయ్యగారు వీళ్ళు అమృతను కాపాడరు అన్నారు. నేను ఒకటి చెప్పా, వద్దు అయ్యగారు, అక్కడే ఉండనివ్వండి. ఆమె ఇప్పుడు మనకందరికన్నా జాగ్రత్తగా ఉన్నారు. ఆ చెట్టు ఉన్నంత వరకు ఆమె జాగ్రత్తగా ఉంటుంది. మీరే గట్టిగా పట్టుకుని ఉండండి. ఈ వర్షపు నీటిలో కొట్టుకుపోకుండా జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి ఆలోచించొద్దు. ప్రస్తుతం మీ గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పాను. ఇది ఎలా ఉండగా అమ్మాయి గారు నన్ను పిలుస్తూ కాపాడమంటున్నారు. గట్టిగా అరుస్తూ ఏమైందని అడిగా. అక్కడే ఉండండి, గట్టిగా పట్టుకుని ఉండండి, కదలకండి అని చెప్పా. అమ్మాయి గారు ఒకటి అన్నారు, లేదు ఈ చెట్టు జారిపోతుంది, పైగా ఈ చెట్టు కొమ్మలు పదునుగా ఉన్నాయి, నా చేతులు రక్కేస్తున్నాయి, నేను గట్టిగా పట్టుకోలేకపోతున్నాను, నా చేతులు జారిపోతున్నాయి అన్నారు. తను మాట్లాడుతూ ఉండగానే చెట్టును వదిలేసింది. తను వెంటనే వాటిలో కొట్టుపడం మొదలైంది. అయ్యగారు గట్టిగా అమృత నడుస్తున్నారు. తను కొట్టుకుపోతున్న వైపు నేను కూడా వెళ్ళసాగాను. తను నన్ను దాటేసరికి నేను తన చెయ్యి పట్టుకున్నాను. తనను నా దగ్గరికి లాగుకొని గట్టిగా నన్ను పట్టుకోమని చెప్పాను. తను నన్ను గట్టిగా హత్తుకుంది. నేను పట్టుకున్న కొమ్మను మాత్రం వదలలేదు. ఆ చెట్టుని నేను గట్టిగా పట్టుకున్నాను. అమృత నన్ను గట్టిగా పట్టుకుని ఉంది. ఆ క్షణం తను నాతో ఎలా అంది, నన్ను విడిచిపెట్టకురా, ఎప్పటికీ విడిచిపెట్టకు అన్నది. నాకు ముందు అర్థం కాలేదు. నేను అమ్మాయి గారితో ఎలా ఉన్నా, లేదా అమ్మాయి గారు నీకు విడిచిపెట్టను, నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుతాను, నన్నే గట్టిగా పట్టుకుని ఉండండి అని అన్నాను. దానికి వెంటనే అమ్మాయి గారు నా వైపు చూస్తూ, నన్ను విడిచిపెట్టొద్దు అన్నది ఇప్పుడు కాదు, ఎప్పటికీ విడిచిపెట్టకు, జీవితాంతం నేను నీతో ఎలా ఉంటాను అని చెప్పేసి అన్నారు. అది విన్నా నేను ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కసారిగా అలా ఉండిపోయాను. నేను అమ్మాయి గారిని ఒకటే అన్నా, అమ్మాయి గారు మీకు అంటే ఇష్టమా అని అడిగా. ఇది నేను ముందుగా అడుగుదామనుకున్నా కానీ ఈ తుఫాను వల్ల అడగలేకపోయా. ఇప్పుడు అడుగుతున్నా, చెప్పండి అని అడిగా. అప్పుడు అమ్మాయి గారు ఎలా అన్నారు, నీకు ముందే చెప్పాను, నన్ను అమ్మాయి గారు అని పిలవద్దు, అమృత అని పిలువు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీతోనే జీవితం అంతా గడుపుతామనుకుంటాను. అది నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యి గట్టిగా కౌగిలించుకున్నా అమృతని. ఇలా ఉండగా వర్షం కొద్దిగా తగ్గడం ప్రారంభించింది. నేను పట్టుకున్న చెట్టుకి కొంత దూరంలో ఒక గొట్టు కనిపిస్తుంది. అదే మా ఊరు కొండ. అయితే ఇది ఎక్కువసేపు పట్టుకోలేను కాబట్టి ఆ కొండ వరకు ఎదుకుంటూ వెళ్ళి అక్కడ ఆగుతామని నేను నిర్ణయించుకున్నాను. ఆ నీళ్ళ సహాయంతో ఆ కొండ వరకు చేరుకుని దాని మీద ఆగాం. అయ్యగారిని కూడా అలాగే రమ్మన్నాను. అయ్యగారు పర్లేదురా, నాకు ఎక్కడ బాగానే ఉంది, మీరు అక్కడే ఉండండి, జాగ్రత్త అని చెప్పేసి అన్నారు. అయితే అమ్మాయి గారు నాతో మాట్లాడటం మొదలుపెట్టారు. నాతో ఇలా అన్నది, నీపై నాకు ఉన్నది ప్రేమని నాకు తెలియటానికి చాలా సమయమే పట్టింది. ఈ 10 సంవత్సరాల పాటు ఎప్పుడెప్పుడు నేను చూస్తానని ఎదురు చూస్తూనే ఉన్నా. ఇక్కడికి రాగానే నిన్ను చూడగానే వచ్చి కౌగిలించుకుందామనుకున్నా, కానీ నా పరిస్థితి వేరు. అందుకే వెంటనే నేను చూడలేకపోయా, నీ దగ్గరికి రాలేకపోయా. ఇప్పుడు మనకేమవుతుందన్న భయం నాకు ఉంది. అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నా, నాకు నువ్వంటే ప్రేమ, నాకు నేను పెళ్లి చేసుకోవాలనుంది, నీతోనే జీవితం గడపాలనుంది. నేను నీ ఇష్టం కోసం అడగనురా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేనంటే నీకు ప్రేమను తెలుసు. వచ్చే ముందు నాకు భయం ఉండేది నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు లేదని. కానీ నేను ఎక్కడికి వచ్చి చూశాక నీలో, నీ కళ్ళల్లో ఆ ప్రేమ నాకు ఇంకా కనిపించింది. ఎందుకని నీతో ఇలా చెప్పగలుగుతున్నా. చిన్నప్పుడు నీ అంతస్తు వేరే, నా అంతస్తు వేరే, నువ్వు నాతో చెప్పకుండా ఆగిపోయావు, నాకు దూరంగా ఉండడానికి ప్రయత్నించావు. అందరూ నిన్ను నాకు దూరంగానే ఉంచారు. ఇప్పుడు ఆ భయం ఏం లేదు. ఒక్క నిమిషం, నేను వెంటనే ఇప్పుడే మా నాన్నతో చెప్తానని చెప్పి వెంటనే అక్కడే ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారిని పిలిచి, నాన్న నేను వీడిని ప్రేమిస్తున్నాను, చిన్నప్పటి నుంచి వీడు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, ఈ ఊర్లో మీకు గౌరవం పోకూడదని చెప్పేసి ఇంతకాలం అది దాచుకున్నాడు, వీడు మీకు చెప్పలేకపోవచ్చు, కానీ నేను చెప్తాను నాన్న, వీడంటే నాకు చాలా ఇష్టం, నేను వీడినే పెళ్లి చేసుకుంటా. ఒకవేళ ఇక్కడి నుంచి మనం బతికి బయటపడితే మేమిద్దరం ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాం, నువ్వే అడ్డు మాకు చెప్పొద్దు అని చెప్పేసి అన్నారు. అది విన్న అయ్యగారు ఏం మాట్లాడలేదు. అక్కడి నుంచి ఒక చేతితో పట్టుకుని ఒక చేయి పైకి ఎత్తి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆయన ఎలా అన్నారు, ఒకవేళ నేను బతికి ఉంటే మీకు ఖచ్చితంగా పెళ్లి చేస్తానమ్మా. నేనేదో చనిపోయే పరిస్థితుల్లో ఉన్నానో నాకేం తర్వాత ఏం జరుగుతుందో తెలియక నేను ఎలా అనట్లేదు. ఒకవేళ ఈ తుఫాను ఇవేమీ రాకపోయి ఉండి నాకు ముందుగానే మీ ప్రేమ విషయం తెలిసినా సరే నేను మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను, నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పేసి అన్నారు. ఇదంతా విన్నా నాకు ఏదో కలలాగా అనిపించింది. నిజంగా జరుగుతుందని అది జీవితంలో అనిపించింది. అమ్మాయి గారు ఊరికి రావడం, తుఫాను రావడం ఏంటి, ఊరు మొత్తం మునిగిపోవడం ఏంటి, ఇంత బాధాకర విషయంలో కూడా నాకు ఎందుకు సంతోషం కలుగుతుందో నాకు అర్థం కాలేదు. బహుశా నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ విలువ ఏంటో తెలీదు. నన్ను ప్రేమించిన వాళ్ళు కూడా ఎవరు లేరు. చిన్నప్పటి అమ్మ నాన్న చనిపోయారు, ఒంటరిగా పెరిగాను. చిన్నప్పటి నుంచి అయ్యగారింట్లోనే పనిచేస్తూ పెరిగాను. నాకు దొరికిన ప్రేమల్లా చిన్నప్పటి నుంచి ఒకటే, అది అమృతది.
అది ఇప్పుడు జీవితాంతం దొరికేసరికి నేను ఆనందం తట్టుకోలేకపోతున్నాను. అందుకే నా ముఖంలో నవ్వు ఆగట్లేదు, ఈ సంతోషం ఆగట్లేదు. నేను అప్పుడు అన్న అమృతని గట్టిగా కౌగిలించుకుని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఇదేరా నాది అమ్మమ్మ కథ. హలో మై డియర్ స్టోరీ లవర్స్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి కొత్త స్టోరీస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి.